హాయ్ అండి, హలో సత్య అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మేము వచ్చేసి వైల్డ్ లైఫ్ జూకి వచ్చామన్నమాట. ఇది సిడ్నీలో ఉంది. సిడ్నీలో ఒకే దగ్గర చాలా ప్లేస్లు ఉంటాయి. వైల్డ్ లైఫ్, సీ లైఫ్, సిడ్నీ టవర్, ఒపెరా హౌస్ ఇవన్నీ పక్కనే అనమాట. వీకెండ్ వస్తే మా ఆయన బుర్ర తినేస్తాను బయటికి తీసుకెళ్ళమని. సరే మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే చూడలేవు కదా అని తీసుకొస్తారు అడిగిన వెంటనే పాపం. ఇప్పుడు వచ్చేసి మేము వైల్డ్ లైఫ్ జూకి అయితే వచ్చాం. ఇక్కడ ఏమైనా కొత్త యానిమల్స్ ఏమైనా ఉంటాయని చాలా ఎగ్జైటింగ్ ఉంది. స్టార్టింగ్లోనే పెద్ద క్రోకడైల్ కనిపించింది అనమాట. ఆ మొసలను చూస్తే నిజంగా అనుకున్నాను ఫస్ట్, మళ్ళీ బయట ఎందుకు ఉంటుందిలే అనుకున్నాను అనమాట. అక్కడ వచ్చేసి ఆ తెల్లమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఆ మొసల గురించి అన్నీ చెప్తుంది. మా బుడ్డది వచ్చేసి ఆ పక్కన ఇంకో మొసళ్ళు ఉన్నాయి ఆ వాటర్లో చూస్తూ ఉందన్నమాట. వాటర్లో అయితే మొసలు అయితే ఎక్కడ కనబడలేదు, నాకు కూడా కనిపించలేదు. చాలా వెతికేసాము ఎక్కడుందా అనేసి. అదిగో అక్కడ పడుకుందనమాట. అది వాటర్లో లేకుండా నేల మీద పడుకుని ఉంది. ఇలా ప్రతిదాన్ని అద్దాల లోపల నుంచి చూడొచ్చు అనమాట మనం ఇక్కడ. నేను మళ్ళీ ఒక మొసలి దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుందాం కదా అని వచ్చాను. కొంచెం వీడియో కూడా తీసుకున్నాను. ఇక్కడ స్టిల్స్ మామూలుగా ఇవ్వలేదనమాట నేను. చూసారా అది ఎలా ఉందో, పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని కళ్ళు వేసుకొని. ఇదిగో మా పాప అడిగిన మొసలి నీటిలో కాకుండా నేల మీద ఉంది. ఇక్కడ అందరూ చూస్తున్నారు దీన్ని. సరే ఇంకేమైనా ఉన్నాయనుకుంటే ఆ మూలని ఇంకోటి పడుకుని ఉంది. ఇవి నీటిలో ఉండి అట్లా బోర్ కొట్టినట్టుంది, నేల మీదకి వచ్చినాయి. సరే కదా అని ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాము. ఈ మొసలు అయితే భలే ఉంది, ఫోటోలు తీసుకుందామని వచ్చాము. 4-5 ఫోటోలు గబగబా లైన్సి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా లోపలికి అయితే ఇంకా యానిమల్స్ చాలా ఉన్నాయంట. ఆస్ట్రేలియా అనగానే కంగారులే కదా మనకు గుర్తొచ్చేవి. రాగానే మా ఆయన కంగారులు చూడాలనుకున్నాను. వచ్చి చూస్తే అట్లా అద్దాల్లో పెట్టారనమాట. టచ్ చేయడానికి ఏం లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలామంది ఇక్కడ వాటితో సెల్ఫీలు అయితే తీయించుకుని ముట్టుకున్నట్టు ఫోటోలు చూశాను. అలా ఉంటుందేమో అనుకున్నా, అలా అయితే లేదు ఇక్కడ. ఇవి చూసారా మంచి భలే కూర్చున్నాయి, ఆసనాలు వేసినట్టు యోగా చేస్తున్నట్టున్నాయి అనమాట. ఇవి ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి. ఇదంతా గదిలో ఉంది కదా, ఈ గదిలోంచి బయటకు వెళ్తే అద్దాల్లో పెట్టిన కంగారులు కాకుండా మామూలుగా చూడొచ్చు అనమాట. కంగారూస్ని టచ్ చేయడానికి అయితే ఉండదు, కానీ మనం డైరెక్ట్గా చూడొచ్చు. మా ఆయన అయితే ఇంక రాలేనంటే ఇంక సరే నువ్వు కూర్చోలే, నేను చూసుకుని వస్తానని వెళ్ళాను. మా బుడ్డది కూడా ఇంక నాతో పాటు రానందనమాట. ఇక్కడైతే ఎక్కడికెక్కడ అద్దాలు పెట్టేసి మంచి సిస్టమేటిక్గా ఉందన్నమాట మొత్తం అంతా. చూసారా ఇక్కడ ఆ కంగారుల గురించి చెప్పడానికి 2 అమ్మాయిలు కూడా ఉన్నారు, తెల్లోళ్ళు. మంచిగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. వాటి పేర్లు, వాటి ఫుడ్ అవన్నీ. వాటికి మంచిగా క్యారెట్లు అన్నీ వేసారు. చూసారా ఇవి. ఇక్కడైతే నేను లాంగ్ వీడియో తీయలేకపోయాను, షార్ట్ క్లిప్పులు తీసుకున్నాను అనమాట. అవే అనమాట. అవి చూసారా ఎంత మంచిగా తింటున్నాయో. ఇదైతే ఇంకా వీడియో తీస్తుంటే ఆ వీడియో ఇంకా చూస్తూ ఉంది. అదిగో దాని ఎక్స్ప్రెషన్ చూస్తే నాకైతే భలే నవ్వు వచ్చిందనమాట. అలా మంచిగా జూమ్ చేశాను. దాని పళ్ళు చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా అలా ఒక వీడియో తీసుకున్నాక లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. లోపల ఇంకా మంచి మంచి యానిమల్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయంట. ఈ జూన్ అయితే భలే డిజైన్ చేశారనమాట. ఎక్కడ చూసినా కొండలు గుహల్లాగా ఉన్నాయి, చెట్లు మొక్కల్లాగా. ఎక్కడికక్కడ డస్ట్బిన్లు, శానిటైజర్లు కూడా ఉన్నాయి. ఈ జూ అంతా భలే డిజైన్ చేశారనమాట. ఫుల్ ఏసీ ఉంది మొత్తం లోపలంతా. మేము ఇప్పుడు వచ్చింది ఏసీ జూ అనమాట. ఏసీ లేకుండా నార్మల్ జూ కూడా ఉంది, దానికి కూడా వెళ్ళాలి. దానికి ఇంకా టైం పడుతుంది అన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఎందుకో ఈ మొసలు నాకు బాగా నచ్చింది, అందుకే దీని దగ్గరికి పదే వస్తున్నాను నేను వీడియో తీయడానికి. తర్వాత అలా అయిపోయిన తర్వాత ఇంకా ఆ గుహ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆ లోపల ఏమున్నాయి ఇంకా చూడాలి, ఏమన్నా డిఫరెంట్గా ఉంటాయేమో చూద్దాం. రాగానే మాకు ఇక్కడ మంచి జంతువు కనిపించింది. చూసారా, తొండ అనమాట అది. తొండలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఇది ఒకటి అనుకుంటా. దాని పేరు ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు, నేనైతే తొండ అనుకున్నాను. ఇంకా ఇది కాకుండా చాలా ఉన్నాయి. ఇది చూసి షాక్ అయ్యాను అనమాట. చూసారా ఇక్కడ మా చిట్టిదల్లు తెగ చూస్తూ ఉంది. అమ్మ ఇది మనం చూసాం కదా మన ఇంటి దగ్గర అని. అదైతే మంచి స్టిల్ ఇచ్చినట్టు పెట్టింది మొహం, ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు. దాన్ని చూసి ఇంకా నాకు అక్కడే తీయాలనిపించింది అనమాట వీడియో. దాన్నే జూమ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయేమో అని అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ వాటర్లో ఏదో ఉందనుకుని తీరా చూస్తే అక్కడ ఏముందో చూసారా, దానిలాంటిది ఇంకోటి వాటర్లో తిరుగుతుంది. అలా వెనక్కు లుక్ వేస్తే ఇక్కడ ఒక కీటకం కనిపించింది. నాకు తెలిసి ఇది గొల్లబామ అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. ఇంకా చూడండి మంచి ఉన్నాయి ఇందులో. ఆ డబ్బాల్లో, గాజు డబ్బాల్లో పెట్టుంచారనమాట. ఇంకేమున్నాయా అని అన్నీ జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వచ్చిందండి ఇక్కడ అసలైంది. నాకు తెలిసి ఇది బొద్దింక అనుకుంటున్నాను. ఇదో రకం బొద్దింకలో ఉంది. ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, ఇక్కడైతే ఇంట్లో ఉండవు. ఇక్కడ ఎలా జూలో పెడతారనమాట. మనం అయితే ఇంట్లోనే చూస్తూ ఉంటాం ఇవన్నీ. ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని కొత్తగా లోపలికి వెళ్తున్నాను అనమాట. మా బుడ్డది మళ్ళీ ఎగ్జైటింగ్గా చూసేస్తుంది అన్నీ. ఈ చీకటిగా ఉంది కదా, ఏమన్నా కొత్తవి ఉంటాయేమో అనుకున్నాం అనమాట. చాలా ఎగ్జైట్మెంట్తో లోపలికి అయితే వెళ్ళాము. లోపల చూసారా ఏమున్నాయో. ఒక్కసారి ఇట్లా లుక్ వేస్తే పందికొక్కులు తిరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ మనకి ఇంట్లోనే కనబడుతుంటాయి కదా. నాకైతే మా ఇంటి దగ్గర బోల్డ్ కనబడతాయి.
చిన్నప్పుడు ఇలా పందికొక్కులు కనిపిస్తే మా అన్నయ్యోళ్ళు అది ఊరుకునేవారు కాదనమాట. ఎందుకంటే మొత్తం ఇల్లంతా తవ్వేస్తాయి కదా! కర్ర పట్టుకుని ఒకటే కొట్టడానికి తిరుగుతా ఉండేవారు. ఒరేయ్ అన్నయ్య అక్కడుందిరా, ఇక్కడుందిరా అని చెప్తా ఉండేవాళ్ళు. అది చూసారా ఎలా తిరిగేస్తుందో. ఇక్కడ పందికొక్కులతో పాటు చుంచులు కూడా ఉన్నాయన్నమాట. చూసారా ఎలా చూస్తుందో. మా పిల్లొచ్చి దానికి బిస్కెట్ ఎట్టమని తెచ్చిచ్చింది. ఇట్లన్నీ చూస్తుంటే నాకు భలే నవ్వొస్తుంది. మనమేమో ఇంట్లో డైరెక్ట్‌గా చూస్తాం. ఈళ్ళేమో జూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు భలేగా. ఇప్పుడు వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట. యాక్చువల్‌గా రోజు సాటర్డే బయట తినడానికి లేదు. పాప కోసం కొన్ని పాప్‌కార్న్, బిస్కెట్లు తీసుకున్నాం. అవే తినేస్తున్నాం అనమాట. అలా మా బుడ్డిదాని కోసం కొన్ని మేము కూడా లాగించేసాము. ఇక్కడ బయటకొస్తే ఇదే ప్రాబ్లమ్ అండి వీక్ డేస్‌లో. అంటే మనం వారం చేసే రోజుల్లో ఇలా ఉంటదనమాట. వెజ్ అయితే అసలు బాగోదు ఇక్కడ. నాన్ వెజ్ అయితే తినగలం కానీ వెజ్‌లో ఏం తినలేము. అందుకనేసి ఎప్పుడు ఇంట్లో వండి తెస్తాను. ఆ రోజు అనుకోకుండా ప్రయాణం కాబట్టి ఇంకేం వండలేకపోయాను. మా బుడ్డది ఇంక దొరికిందే ఛాన్స్ అని వాళ్ళ డాడీని ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు మొత్తం అన్నీ తినేసింది. ఇంకా పాప్కార్న్ మాత్రం మా మొహాన పడేసింది. ఇంకేం చేస్తాం, ఏది లేకపోతే అదే గతి కదా! అదే తిన్నామన్నమాట. ఇంకా ఆవిడకి అక్కర్లేకపోతే మాకు అలా ఇచ్చేస్తదనమాట. మీ పిల్లలు కూడా ఇలా ఉంటారా? వాళ్ళకి నచ్చితే మాత్రం ముందు లాగించేస్తారు. నచ్చకపోతే మన మొహాన పడేస్తారు. ఇప్పుడు వచ్చినాయండి అసలైనవి. ఆస్ట్రేలియాలో క్యాంగరూస్, కోలాస్ ఫేమస్ కదా! ఇప్పుడు వీటి కోసం మళ్ళీ అవి చెట్ల మీద ఉన్నాయి. వాటికో ఫోటో తీయించుకోవాలంటే ఎక్స్ట్రా పే చేయాలంట. అట్లా ముట్టుకున్నట్టు ఫోటో తీయించుకోవచ్చు మనం. ఎలాగా మన ఎదురుగానే ఉన్నాయి కదా! మనకు మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకెందుకు లేదు అట్లా ముట్టుకోవడం అనేసి మామూలుగానే తీసుకున్నాం. అంటే డబ్బులు కూడా ఎక్కువ కట్టాలనుకోండి. చూసారా తెల్లోళ్ళు ఇద్దరు లోపలికెళ్ళి ఫోటోలు తీయించుకుంటున్నారనమాట. మా చిట్టి తల్లికి అది కనిపించలేదు. ఎక్కడుంది మమ్మీ, ఎక్కడుంది మమ్మీ అంటుంది. అది చెట్లు చూసారా ఎంత మంచిగా బొజ్జుందో. నేను దాన్ని వేలు పెట్టి మరీ చూపెడుతున్నాను. ఇదిగో అమ్మ అక్కడ ఉంది చూడని. ఎలాగైతే దానికి కనిపించింది. ఆ పక్కన కూడా చూసారా ఇంకోటి పైన పడుకుంది. ఇవి మంచిగా పడుకున్నాయి. పడుకోవడానికి వచ్చినట్టు ఉన్నాయన్నమాట ఇవి. వాటిని చూద్దామంటే ఇటు తిరగట్లేదు అవి. ఎలాగైతే మంచిగా చూసాము. ఈ మా బుడ్డది చూసారా దానికి ఎక్కడైనా ప్లేస్ నచ్చితే ఇలా మంచిగా స్టెప్లు వేస్తుంది అనమాట. మేము చేయమన్నప్పుడు డ్యాన్స్ చేయదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం దానికి ప్లేస్ నచ్చితే మంచిగా స్టెప్లు వేస్తుంది. ఇక్కడ ఇందాక క్రోకడైల్స్ చూసాం కదా! ఇవి ఆ క్రోకడైల్స్ని మనం వాటర్లో ఉన్నప్పుడు చూడడానికి ఆ కింద నుంచి దూరెళ్ళి ఆ గ్లాసుని చూడండి అందులోకి వెళ్తామన్నమాట. మనం ఆ కింద నుంచి వెళ్తే వాటిని మనం వాటర్లో తిరుగుతున్నట్టు అది మంచిగా చూడొచ్చు. అది తీసారా మంచిగా పడుకుందనమాట ఈ క్రోకడైల్ వచ్చేసి. అలా మా బుడ్డదానికి కూడా చెప్తున్నాను ఆ వాటర్లోకి వెళ్ళి అలా చూడాలి అని. మా చిట్టి తల్లి ఒకసారి ట్రైల్ వేద్దాం రా మమ్మీ అని అయితే తీసుకెళ్ళింది. మేము కూడా అందులోకి వెళ్ళి చూసాము. చూసారా ఇక్కడ ఒకరు వెళ్తున్నారనమాట చూడడానికి. అలా కింద నుంచి నడుచుకుని వెళ్ళి ఆ గాజు గ్లాస్లో మన తలకాయ పెడితే అలా నీటిలో ఉన్న మొసళ్ళన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. ఆల్రెడీ ఒక ఆవిడ వెళ్ళి చూస్తుంది. ఇలా అయితే ఏదో యానిమల్స్ చూద్దామని వస్తే ఇక్కడ ఏవో చూసామన్నమాట. ఇలా కొంచెం ముందుకు వచ్చాక చీకట్లో ఇంకా ఏవో జంతువులు ఉన్నాయనుకున్నాం. ఇక్కడ చూసారా ఏదో వింత జంతువు కనిపిస్తుంది నాకు. అది ఎక్కడుందా అని ఆ గ్లాసులో మొత్తం అంతా వెతికేసాను. నాకైతే ఎక్కడ కనిపించలేదు. తర్వాత మా ఆయన్ని అడిగాను అనమాట. బంగారం లోపల అది కనిపిస్తుంది కదా ఎక్కడుందో వెతికి చూడని. తను చెప్పారా అది జంతువు ఏం కాదు, నీ వెనకాల గోడ మీద ఉంది, ఒకసారి వెనక లుక్ అన్నారు. తీరా వెనకాల లుక్ వేస్తే ఆ గోడ మీద ఉన్న బొమ్మ మనకి ఆ గ్లాస్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. తర్వాత భలేగా నవ్వొచ్చింది. సో ఇలా మా జూ విజిటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి.